వైజాగ్ స్టీల్ ప్లాంట్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. నష్టాల్లో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ను సెయిల్లో విలీనం చేసే యోచనలో కేంద్రం ఉన్నట్టు తెలియవస్తోంది. ఈ సందర్భంగా ప్లాంట్ను విలీనం చేసేందుకు కసరత్తు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. వైజాగ్ స్టీల్ మనుగడకు విలీనాన్ని ఒక ప్రత్యామ్నాయ మార్గంగా కేంద్రం భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో కేంద్ర వర్గాలు భేటీ అయ్యాయి. ఉక్కు పరిశ్రమకు చెందిన 1500 ఎకరాల నుండి 2000 ఎకరాల వరకు భూమిని ఎన్ఎండీసీకి విక్రయించడం, బ్యాంకు లోన్లు వంటి ప్రత్యామ్నాయాలను కూడా కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. స్టేటస్కు మీటింగ్ చేస్తామని ఎవరు పెద్దోడు చెప్తేనే మనం వినిపిస్తాం. అప్పటిదాకా ఇక్కడ ఎవరు కథలది అవసరం అయితే ఉంది. ప్రస్తుతానికి నష్టాల్లో ఉన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించాలని కేంద్రం గతంలో నిర్ణయం తీసుకుంది. కనీస సామర్థ్యంతో పనిచేస్తూ ఉండడమే నష్టాలు పెరిగిపోవడానికి కారణమని కేంద్రం ఒక అంచనాకు వచ్చింది. మరోవైపు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మికులు కొన్ని నెలలుగా ఆందోళన బాట చేపట్టారు. విశాఖ స్టీల్ ప్లాంట్కు సొంత గనులు లేకపోవడం నష్టాలకు కారణమని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. మరోవైపు విశాఖ స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్న 4000 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించడాన్ని స్టీల్ ప్లాంట్ పోరాట కమిటీ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అడ్మిన్ బిల్డింగ్ వద్ద స్టీల్ ప్లాంట్ పోరాట కమిటీ సభ్యులు, కార్మిక సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. కాంట్రాక్ట్ కార్మికులను తొలగించే ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు. 3 ఏళ్లుగా స్టీల్ ప్లాంట్ను కావాలనే కేంద్రం నష్టాల్లోకి నెడుతోందని ఆరోపిస్తున్నారు. ప్రస్తుతానికి స్టేటస్కు మీటింగ్ చేస్తామని ఎవరు పెద్దోడు చెప్తేనే మనం వినిపిస్తాం. అప్పటిదాకా ఇక్కడ ఎవరు